అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం పాలన 1.5 సంవత్సరం ముగుస్తున్నటువంటి నేపథ్యం, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పాలన అందుతుంది. అందులోనూ అనంతపురం జిల్లాలో ఇటీవల కాలంలో కూడా భారీ ఎత్తున కూటమి పార్టీలు కలిసి పెద్ద ఎత్తున బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో మరి ఏం చెప్తారు ఊరకుండం మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు? మరి ఏం చెప్తారు ఆయన మాట్లాడినప్పుడు? సార్, ఏంటి పాలన, రాష్ట్రంలో పాలన ఎలా సాగుతుంది? ఈరోజు చాలా అట్టహాసంగా ఇక్కడ సూపర్ 6 సూపర్ హిట్ అనే సభ జరపాలనుకున్నారు. కానీ వాళ్ళు ఆశించిన దాంట్లో 50% కూడా రాలేదు. ఈరోజు 1,00,000 మందికి కూడా దాటనటువంటి సభ అది కూడా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెడితే వచ్చినటువంటి జనం వాళ్ళు. దాన్ని బట్టి ఈరోజు ప్రజాస్పందన ఏ విధంగా ఉందో అర్థమవుతుంది. ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ 6 అంతా కూడా అమలు చేశామని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, సూపర్ హిట్ అని చెప్తున్నారు. కానీ ఆచరణలో ఇప్పటికి కూడా మరి ఆడబిడ్డ నిధి కానీ లేకపోతే కొన్ని పథకాలు అసలు అమల్లోకి రాలే, నిరుద్యోగులకు ఇస్తున్నామా అన్నటువంటి సహాయం కానీ ఏవి కూడా రాలే. అమలు అయినటువంటివి కూడా ఈరోజు 50%, 40% అట్లా అమలైనటువంటి పరిస్థితి. అది కూడా 1 ఇయర్ ఆలస్యంగా, 1 ఇయర్ పూర్తిగా ఎగ్గొట్టేసి తర్వాత అమలు చేసింది ప్రభుత్వం. అంతేకాకుండా ఇది పూర్తిగా గవర్నమెంట్ పట్ల ఇది అవినీతికరమైనటువంటి ప్రభుత్వం అనేటువంటిది ప్రజల్లో వచ్చింది ఇప్పటికే. ఈరోజు పెన్షన్స్తో మొదలుకొని ప్రతి సంక్షేమ కార్యక్రమానికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుమతి లేకుండా రావడం లేదు. ఎప్పుడైతే అధికారుల కంటే పార్టీకి అట్లా ప్రాధాన్యత ఇస్తారో సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో వీటన్నింటిలో కూడా చాలా అవినీతి జరగడానికి అవకాశం ఉంది. అదే కింది స్థాయిలో కూడా ఈరోజు పెన్షన్స్ ఇవన్నీ కావాలంటే కూడా వేల రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి. పెన్షన్స్ రద్దు చేసిన వాడిని పునరుద్ధరించాలంటే కూడా ఈరోజు డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని చోట్ల కనపడుతూ ఉంది. ఇది చాలా అవినీతికరమైనటువంటి ప్రభుత్వమే కాకుండా ఈరోజు ప్రజాస్వామ్య హక్కులను హరించేటువంటి పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇంత అనుభవం ఉందని చెప్పుకునేటువంటి చంద్రబాబు హయాంలో ఇప్పుడు పత్రికల వాళ్ళు భయపడుతున్నారు, రాజకీయ పార్టీల వాళ్ళు మాట్లాడడానికి జంకుతూ ఉన్నారు, ఈరోజు అధికారులు మాట్లాడడానికి జంకుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్స్ని, ఐపీఎస్ ఆఫీసర్స్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి అన్ని చోట్ల కనిపిస్తూ ఉంది. తప్పుడు పద్ధతుల్లో కేసులు పెట్టి ఈరోజు వేధిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష పార్టీ ఉనికే ఉండకూడదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ నోరు నొక్కేటువంటి ప్రయత్నాలు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు గత క్యాబినెట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరిపైన కూడా ఈరోజు కేసులు పెడుతూ ఉన్నారు. జగన్ గారి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరిపైన ఈరోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో పార్టీ లీడర్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి లాంటి వాళ్ళపైన, అదే వీళ్ళందరిపైన కూడా ఈరోజు కేసులు పెడుతూ ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు, అంత ముఖ్యమైనటువంటి వాళ్ళపైన, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్స్ జగన్ గారి దగ్గర పనిచేసిన వాళ్ళందరిపైన కూడా కేసులు పెడుతూ ఉన్నారు. ఈరోజు హైకోర్టులపైన వాటిపైన కూడా ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ప్రభుత్వం ఈ పద్ధతిలో వ్యవహరించడం వల్ల ఇది ఎప్పటికీ కూడా ప్రజల మన్ననలు పొందలేదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. సార్, ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేశాము, మేము అద్భుతంగా కట్టడాలు కట్టాము అని చెప్పేసి అనవసరంగా చెప్పుకుంటున్నారని కూటమి నాయకులు చెప్తున్నారు. బేస్మెంట్లు కూడా లేవు, అసలు ఒక స్థాయిలో ఏకంగా కంప్లీట్ చేశామని చెప్తున్నటువంటి నేపథ్యం అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నటువంటి కూటమి నాయకులు, దీన్ని ఎలా చూస్తారు? ఇది పూర్తిగా తప్పుడు వాదన అనేటువంటిది ప్రజలకు అర్థమవుతుంది. అందుకని మేము అది దాపరికం కాదు, వేల మంది విద్యార్థి యువకుల్ని, ప్రజాస్వామ్యవాదుల్ని, వాళ్ళందరినీ కూడా ఈ 19వ తేదీ మెడికల్ కాలేజెస్ దగ్గర రమ్మని చెప్తా ఉన్నాం. వాళ్ళ కళ్ళతోనే ఈరోజు చూస్తారు రేపు పొద్దున్న. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం మంత్రులు, ఇప్పుడు పెనుగొండలో ఆమె మంత్రి చేస్తూ ఉంది, ఒక బ్యాక్వర్డ్ ఏరియాస్ నుంచి వచ్చినటువంటి, ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఆ వాదన చేయడం వాళ్ళకు ఉపయోగమా, జిల్లాకు ఉపయోగమా, ఎవరికి ఉపయోగం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళు ఆత్మవంచన చేసుకుంటా ఉన్నారు మంత్రులు ఈ ప్రచారం చేయడం ద్వారా. అనిత గారు, ఆమె పేద వర్గాల నుంచి వచ్చిన ఆమె,
ఈ చర్య పేద వర్గాలకు ఉపయోగపడుతుందా లేదనేటువంటిది ఆలోచించకుండా ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా ఆడ చెట్లు మొలిచింటే పిచ్చి చెట్లను చూపించడం ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప కట్టినటువంటి బిల్డింగ్స్ చూపెట్టడంలే. అవును, మేము మా సాధ్యమైన మేరకు చేస్తాం. 5 కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఒకే రోజు ప్రారంభించడం ఇది ఒక చరిత్ర. జగన్ గారు ఒక విజన్ ఉన్నటువంటి వాడు కాబట్టే 17 మెడికల్ కాలేజీలకు అనుమతులు తెచ్చి భూసేకరణ చేసి నిర్మాణాలు కూడా చేసినాడు. అవి ఈరోజు కొన్ని ఇప్పటికే 5 కాలేజెస్ ప్రారంభమైనాయి, క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా 750 పైగా సీట్లు వస్తూ ఉన్నాయి. మీరు 50 సీట్లను వెనక్కి పంపించినారు పులివెందులో ఉన్నటువంటివి. ఇంకా 24-25లో మిగిలిన 5 కాలేజీలు ప్రారంభించాలి, తర్వాత మిగిలిన 5 కాలేజీలు ప్రారంభించాలని జగన్ గారు చాలా ప్రణాళికతో పోయినాడు. చాలా ఈరోజు ఆర్థికంగా కూడా వాటిని ఎట్లా నడపాలనేటువంటి దానిపైన కూడా ఈ యొక్క 50% ఫ్రీ సీట్స్ ఇస్తూనే సెల్ఫ్ ఫైనాన్స్తో ఈ కాలేజెస్ నడపాలనేటువంటి నామమాత్ర ఫీజు కూడా కొన్ని సీట్లకు నిర్ణయించి చాలా ఆలోచనతో జగన్ గారు చేశాడు. దురదృష్టవశాత్తు జగన్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాలేకపోయినారు. ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఒక మంచి విధానాన్ని ముందుకు తీసుకోవడానికి బదులు ఈరోజు జగన్ చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి వాటన్నిటిని ఈరోజు ప్రైవేట్ పరం చేసి ఈ 1.5 ఇయర్గా టైం అంతా కూడా వృధా చేసి మన రాష్ట్రానికి రావాల్సిన మెడికల్ సీట్స్ రాకుండా చేసిన పాపం ఈరోజు తెలుగుదేశం పార్టీకి చుట్టుకుంటుంది. ఈరోజు పీపీఏ పద్ధతుల్లో కొనసాగిస్తే ప్రజారోగ్యాన్ని పూర్తిగా ఈరోజు ప్రైవేట్ కాలేజీలు ఒకటే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులు కూడా వస్తాయి. ప్రభుత్వ కాలేజీలే కాకుండా వాటికి అనుబంధంగా హాస్పిటల్స్ వస్తాయి. వేల మంది, లక్షల మంది ప్రజలు సేవలు అందేదానికి అవకాశం వస్తుంది ప్రభుత్వ హాస్పిటల్స్లో. ఈరోజు వాటన్నిటిని కూడా దెబ్బ కొట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు, ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇవన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటివి, కార్పొరేట్లకు అనుకూలమైనటువంటిది, కార్పొరేట్లకు ఊడిగం చేసే చంద్రబాబు నాయుడు గారు నైజం మరోసారి బయట పెట్టుకోవడం తప్ప మరొకటి కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ఫైనల్గా మొన్న కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించినటువంటి చంద్రబాబు ఇక్కడ మాట్లాడి బెస్ట్ సీఎం ఉన్నాడు ఇక్కడ అన్నట్టుగా మాట్లాడినటువంటి నేపథ్యం, దీన్ని వైసీపీ నాయకులుగా ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేకపోయినా అదేదో తాను సృష్టిస్తున్నా అని చెప్పి చెప్పుకునేటువంటి వాడు, అబద్ధాలను అలవోకగా చెప్పేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఈరోజు అనేక సందర్భాల్లో చూసినాం చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో ఇప్పుడు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఈరోజు నిర్వీర్యం చేసేస్తూ ఉన్నారు. పక్కనున్న ఒక ప్రైవేట్ అనకాపల్లిలో పెట్టబోతున్నటువంటి ఒక ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీకి మైన్స్ అన్ని కూడా కేటాయిస్తూ ఉన్నాడు. కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి విజయవాడ ఈ ఆర్టీసీ బస్టాండ్ చుట్టూ ఉన్నటువంటి స్థలాన్ని అత్యంత విలువైనటువంటి దాన్ని ప్రజా ప్రయోజనాలు కాకుండా లూలు లాంటి సంస్థలకు ఈరోజు కారు చౌకగా అప్పచెప్తున్నాడు. రాష్ట్రంలో ₹1 ఈరోజు లీజుకి ఇస్తున్నటువంటి విలువైన ప్రభుత్వ భూములను మనం అందరం కూడా చూసాం. ఈరోజు కూడా ఈ భూమంతా కూడా సేకరించి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములంతా కూడా కేవలం 5,000, 4,000 రూపాయల లోపలే పీపీపీ పద్ధతి పైన వాళ్ళకి అప్పచెప్పేటువంటి కుట్రలన్నీ కూడా జరుగుతున్నది అన్నీ కూడా చూసాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి తప్ప గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈరోజు వాళ్ళలో సమన్వయం లేదు, పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారికి పట్టు లేదు, మంత్రులపైన ఎమ్మెల్యేలపైన పట్టు లేదు. ఎమ్మెల్యేలంతా కూడా విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ ఉన్నా కూడా వాళ్ళని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చూస్తే ఈరోజు వాళ్ళు ఎట్లాంటి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి కొడుకంతా కూడా శాంతి భద్రతల అంశాన్ని అంతా కూడా అప్పచెప్పి, పోలీసులంతా కూడా ఆయనకు అప్పచెప్పి ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చేస్తాను. ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎప్పుడూ లేనంత అసంతృప్తితో ఈరోజు ఉంటున్నటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా చూస్తాను. ఇదే చంద్రబాబు నాయుడు గొప్ప తప్ప ఇంకేం కాదని చెప్తాను. ఇది మొత్తం మీద ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఏదైతే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి 17 కాలేజీలకు భూసేకరణతో పాటు అన్నీ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 5 కాలేజీలు కూడా ఇప్పటికే రన్ అవుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం అనవసరంగా ఏదేదో చెప్తోంది. ముఖ్యంగా మెడికల్ సీట్ రావాల్సినట్టు కూడా వెనక్కి పంపినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే కూటమి నాయకులు ముఖ్యంగా
ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఏదైతే ఉందో ఈ కూటమి నాయకుల మీద పట్టు లేదు, ఎమ్మెల్యేలు మంత్రులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా కొడుకు నారా లోకేష్కు ఈ శాంతి భద్రతలన్నీ కట్టబెట్టి రాష్ట్రంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకి నాయుడు, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.